దిస్ ఈజ్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మేము ఇక్కడ మా దీక్షుది బర్త్డే వస్తుంది, ఇంకా దానికోసం కేక్ ఆర్డర్ ఇద్దామని చెప్పేసి ఇక్కడ రాల్ఫ్స్కి వచ్చేసేసాము. ఇక్కడ మనము కేక్ కస్టమైజ్ చేయించుకోవచ్చు. మా బాబుకి బాస్కెట్బాల్ అంటే చాలా ఇష్టము, ఇంకా ఆ థీమ్ తోటి కేక్ ఇద్దామని చెప్పి ఆర్డర్ చేసాము. ఇంకా వాళ్ళు నెక్స్ట్ డే మాకు కాల్ చేసేసి బాస్కెట్బాల్ థీమ్ లేదు, ఇంకా వేరే ఏదైనా సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి కాల్ చేసి చెప్పారు. వాళ్ళకి ప్లేయర్స్ దొరకలేదంట ఆ థీమ్ పైన కేక్ పైన పెట్టడానికి. ఇంకా అందుకోసము కేక్స్ బాగుంటాయి ఇక్కడ. స్ప్రౌట్స్ కాదు, రాదు. దేనికోసం వచ్చాము? దీక్ష అన్నకి బర్త్డే కేక్ ఇవ్వడానికి కోసం వచ్చేసాము. అండ్ బెలూన్స్. ఇక్కడ కేక్ ఆర్డర్ ఇచ్చేసేసి ఇంకా ఒక చిన్న కేక్ తీసుకొని వెళ్ళాము. ఇంకా మా దీక్ష కోసమే ఇది, తనకి సర్ప్రైజ్గా. కానీ మా బొడ్డమ్మ చెప్పేసేసింది. ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. సరేలే మనకి ఫ్లవర్ వాజ్లో పెట్టుకుందాము ఇంట్లో. ఒక 1 వీక్ అలా చాలా బాగుంటుంది కదా ఫ్రెష్గా ఫ్లవర్స్ పెడితే. అది తీసేసుకుందామా? ఇంకా నేను ఇక్కడ ఫైనల్లీ మల్టీ కలర్స్వి తీసుకున్నాను. ఇవైతే కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి, బాగుంటుంది. హనీ పాప ఎందుకు కదా హనీకి నచ్చిన ఫ్లవర్స్ తీసుకోలేదని మేము ఈ మల్టీ కలర్ ఈ ఫ్లవర్స్ తీసుకున్నామని మా హనీ పాప సాడ్గా ఉంది. హలో మహాశ్రీ, మహాశ్రీ, హనీ తల్లి. మనకి ఇవి ఒక 1 వీక్ అయినా ఫ్రెష్గా బాగుంటాయి. మనకి కౌంటర్ టాప్ పైన పెడితే చాలా బాగుంటుంది కదా. ఇలా వాళ్ళు ఇచ్చిన లిక్విడ్ వేసేసి ఇంక ఈ ఫ్లవర్స్ నేను సైజ్ చూసి కొంచెం కట్ చేసి పెట్టేస్తాను. ఇక్కడ నేను ఆ సైజ్ మనకి ఆ ఫ్లవర్ వాజ్లో పట్టేవన్నీ ఇంకా కట్ చేసేసేసుకొని దాంట్లో పెట్టేసేస్తున్నాను. ఇంకా మనకి ఒక 1 వీక్ దాకా అసలు చాలా బాగుంటుంది ఇలా ఐలాండ్ పైన మనం అవి పెట్టుకుంటే. ఇంకా అందుకనేసి నేను ఇంక ఇలా పెట్టాను. ఒక్కొక్కసారి మనకి ఆల్మోస్ట్ ఒక 10 days దాకా కూడా చెడిపోకుండా ఉంటుంది. చామంతి పూలు ఉంటాయి కదా కొంచెం పెద్ద సైజువి, సీజన్ అప్పుడు అయితే మేము కొంచెం రెగ్యులర్గా తెచ్చిపెట్టుకుంటాము. ఒక్కసారి తెచ్చిపెట్టామంటే ఒక 10 days వరకు చెడిపోకుండా ఉంటుంది. మనము వాటర్ ఆల్మోస్ట్ కొంచెం చేంజ్ చేసేసుకోవచ్చు. 3 daysకి వన్స్ వాటర్ చేంజ్ చేసుకొని ఆ నార్మల్ వాటర్లో సాల్ట్ వేసి ఇలా ఫ్లవర్స్ పెట్టేసినా కూడా మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా మా పాప అయితే అలాగే అలిగి కూర్చొనింది, నాకు నచ్చలేదు ఈ ఫ్లవర్స్, నాకు నచ్చలేదు, నాకు ఆ పింక్ ఫ్లవర్సే కావాలి అని అనేసి. ఇంకా బాగుంటుంది కదా. ఇవైతే కొన్ని ఎక్కువ కూడా ఉన్నాయనేసి మెయిన్ నేను ఇంకా ఇవి తీసుకున్నాను. Okay, good job, Dichu. Congrats. More victories. ఓకే, ఇట్లా చక్కగా బాగా హార్డ్ వర్క్ చేసి బాగా చదువుకోవాలి. ఓకే, ఆ పిల్లకి తినిపించు. ఇద్దో స్పూన్ కట్ చేస్తాను. టీ నేను పెడతారా బంగారు నీకు? నా బంగారు తనకి అన్నకి ఇప్పుడు ఇది అన్నకి పెడతా. ఇంకా మా దీక్షు స్కూల్లో చాలా గుడ్ జాబ్ చేశాడని ఇంకా తనకి ప్రైజ్ కూడా వచ్చింది. ఇంకా అందుకోసం దాన్ని కేక్ తెప్పించాము. ఇప్పుడు మనము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎక్కడికి వెళ్దాము? అన్న బర్త్డేకి షాపింగ్కి వెళ్దాం. ఓకే, తొందరగా తినేసేపు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇంకా షాపింగ్కి వెళ్దాము అని అనేసి డ్రెస్ ఇంకా అవి కొందామనేసి
ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసుకుంటున్నాము. ఇంకా దోశ అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది కదా. నాకైతే ఇప్పుడు ఈ మధ్య ఇది బాగా ఫేవరెట్ అయిపోయింది. షేజ్వాన్ చట్నీతోటి పైన మనకి కొంచెం చీజ్ వేసేసుకొని తినడము. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇక్కడ కోల్స్ చేసేసాము. ఇంకా వీళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడి నుంచే కార్లోనే స్టార్ట్ చేసేసారు. మాకు ఇంకా టాయ్స్ కూడా కావాలి, మాకు బొమ్మలు కొనుక్కుంటాను అని ఆమె. ఇంకా చూడాలి అక్కడ లోపల ఆల్మోస్ట్ ఏడవని కూడా ఏడ్చేసింది, నాకు కావాలి మ్యాండేటరీగా అని. ఇంక ఇక్కడ అసలు భలే ఉన్నాయి కదా పార్టీ వేర్ డ్రెస్సెస్, అసలు ఎంత బాగున్నాయో, చాలా హైట్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మాకు ఇక్కడ ఈస్టర్ వస్తుంది కదా, అందుకోసము కొంచెము ఆ ఎగ్ టైప్లో అన్నీ పెట్టేశారు. ఈస్టర్కి కొంచెము రిలేటెడ్గా చూసారు అక్కడ బాక్సులు కూడా అన్ని ఎగ్ షేప్లో అలాగా. ఇక్కడ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇవి చాలా బాగున్నాయి. ఇంకా అలాగే తిరిగి ఇంకా మా సన్నకి కూడా మా దీక్షకి ఇంకా బర్త్డేకి డ్రెస్ తీసుకొని మా పాపకు కూడా తీసుకున్నాము, తనకి కూడా. ఇంకా అలానే షాపింగ్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ ఈ ఫ్రాక్ కూడా చూసేసాము, కానీ అసలు ఇది బాగుంది. ఇంకా ఆల్మోస్ట్ సరేలే ఒకటి తీసుకున్నాము చాలు, మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకుందాం అనేసి ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా కలర్ చాలా బాగుంది కదా అసలు, అది ఆరెంజ్ అంటే వాటర్ మెలన్ థీమ్లో ఇచ్చేసేసారు అది. మళ్ళీ ఇక్కడ కూడా ఆమె క్వశ్చన్స్ అడుగుతుంది, వాటర్ మెలన్లో సీడ్స్ ఇలా ఉండవు కదా, ఓవెల్ షేప్లో ఉంటాయి, ఇక్కడ ఎందుకు ఇలా ఉన్నాయని. ఇంకా మేము ట్రయల్ రూమ్లో కూడా వెళ్ళాక చిన్నదే కదా అని ఇంకా అక్కడే చేయించేసేసాము. ఇంకా వీళ్ళు గిఫ్ట్లు కూడా ఇక్కడ ఆల్మోస్ట్ మా పాప అయితే స్టార్ట్ చేసేసింది, నాకు టాయ్స్ కావాలి కావాలి అని అనేసి. ఇంకా చాలాసేపు డిస్కషన్ తర్వాత ఇంకా ఇక్కడ ఈ బార్బీ తీసుకుంటానని ఇట్లా బొమ్మలు అలాంటివి అయితే అసలు ఇంట్లో ఎన్ని ఉన్నాయో, ఎన్ని ఉన్నా మళ్ళీ సేమ్ అదే కావాలని స్టార్ట్ చేస్తుంది. లాస్ట్కి ఏదో కొనుక్కునింది ఒకటి, ఏవో నెయిల్ పెయింట్స్ కాదు కానీ మనకి లిప్ గ్లాస్ టైప్లో ఇంకా వాళ్ళకి తీసుకున్న తర్వాత ఇంకా నేను సరే ప్యాంట్స్ చూద్దాము కొంచెము బాగుంటాయి ఇవి అనేసి, డైలీ వేర్ కానీ మనం బయటకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఇలా ఫ్రీ స్టైల్గా చాలా బాగుంటాయి ఇవి. ఇంకా అవి ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా అవి చూశాను. ఇంకా కొన్నేమో ఫిట్టింగ్ నాకు నచ్చలేదు. ఇంకా సరేలే ఇట్స్ ఓకేలే, ఇప్పుడు అంత నీడ్ కూడా నాకేం అవసరం లేదు కదా అనేసి మేము ఇంకా జస్ట్ అలా చూసేసుకొని ఇంకా బిల్లింగ్ చేసుకొని వెళ్ళాము. ఇక్కడ కానీ ఇప్పుడు స్ప్రింగ్ కదా, స్ప్రింగ్ లాగా అట్లాంటి థీమ్కి అలా పెడతారు కలర్ఫుల్గా అన్నీ. అసలు చాలా బాగున్నాయి ఈ ఫ్రాక్స్ అన్నీ. అవైతే ఇక్కడ నేను చూస్తున్నాను కదా, ఈ ప్యాంట్ అయితే చాలా బాగుంది, ఫిట్టింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది. బట్ ఇంకా నేను తీసుకోలేదు, నెక్స్ట్ టైం తీసుకుందాంలే అనేసి. ఇంకా ఆల్మోస్ట్ అప్పటికి లేట్ అయిపోయింది మాకు, అందుకని ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళి మళ్ళీ లంచ్ చేయాలి కదా, ఇంకా పిల్లలకి మళ్ళీ ఏడుస్తారు లంచ్ లేట్ అయిపోతే అని అనేసి. ఇంకా అందుకని ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఏం చేసుకొనుక్కున్నావు చెప్పు. ఏడ్చి కదా, ఏంటది ఇందుకు చూపించి నాకు, అసలు ఏంటది ఒక్కసారి చూపించు. మేకప్ ఉంది, డాల్స్ ఓన్లీ. అవునా, ఓకే. ట్రై చేయి. ఇంక ఇక్కడ ఇంటికి రాగానే ఫస్ట్ అది ఓపెన్ చేసేసుకుంది, నేను ఆడుకోవాలి అని అనేసి. అంటే ఇంకా లంచ్ చేసిన తర్వాతనే ఇస్తాము అనండి. ఇంకా లంచ్ పెట్టేసేసి ఫాస్ట్గా ఇంకా రైస్ ఆల్మోస్ట్ చేసేసుకొని వెళ్ళాము కాబట్టి ఇంటికి రాగానే తినేసేసాము. ఇంకా నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా తినేసి లంచ్ చేసి కాసేపు అలా కూర్చొని రాగి ఫ్లోర్ తోటి లడ్డూలు చేసుకుందాము నా కోసం అనేసి ఇంకా నేను ఇక్కడ లడ్లు చేసేసుకుంటున్నాను. ఇంకా ఓన్లీ రాగి పిండి కాకుండా అందులోకి కొంచెము జస్ట్ కొన్ని ఆల్మండ్స్, కొన్నికి వాల్నట్స్ తీసుకొని నేను గ్రైండ్ చేసేసుకున్నాను. కొంచెం సన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది, నా దగ్గర చాపర్ లేదు, ఇంకా అందుకోసం నేను కట్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ ప్యాన్ పెట్టేసేసుకొని నేను ఒక 2 కప్స్ తీసుకున్నాను రాగి ఫ్లోరు. అది మనము మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి, మనం ఎప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. మనకి రాగి పిండి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, అది సరిగా ఫ్రై అవ్వలేదంటే మనకి డైజెషన్ అవ్వదు. ఇంకా అందుకోసము నేను ఇంకా అలానే కాసేపు ఫ్రై చేసి ఇందులోకి గీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెమే యాడ్ చేశాను, మరీ ఎక్కువేం యాడ్ చేయలేదు.
మనకి తెలుస్తుంది రాగి పిండి కొంచెం బాగా ఫ్రై అయిందంటే లైట్గా కొంచెం స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇంక ఇలా ఇక్కడ కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా, నేను అప్పుడు జస్ట్ ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ డ్రై కోకోనట్ పొడి వేసేసాను. ఇంకా అది కూడా మంచి ఫ్లేవర్ బాగుంటుంది. డ్రై కోకోనట్ కూడా మనకి చాలా మంచిది కదా హెల్త్కి. ఇంకా అది ఫ్రై అయిపోయాక వేరే బౌల్లో పెట్టి ఇంక ఇక్కడ వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్ అవి కూడా కొంచెం ఫ్రై చేశాను కదా, ఇంకా అవి అంటే నేను మిక్సీ వేసుకున్నవి ఇంకా పచ్చిగా బాగోదని లైట్గా ఫ్రై చేశాను. ఇంకా రాగి పిండిలో ఇవి కూడా వేసేసి నేను ఇంకా ఈరోజు డేట్స్ కాకుండా జస్ట్ జాగరితోటి చేసేస్తున్నాను లడ్డూలు. ఇంకా మనం దాంట్లో మనకి నెయ్యి కొంచెం ఎక్కువ నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం లడ్లు చేసేసుకుంటే సరిపోతుంది. నిజంగా చాలా బాగా నచ్చాయి నాకు. ఆల్ మిక్స్డ్ నట్స్ కంటే కూడా ఈ రాగి లడ్డూలు నాకు చాలా బాగా నచ్చాయి. మనకి పిల్లలకి కానీ మనకి కానీ చాలా మంచిది కదా, రాగిలో మనకి కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఇలాగే 2 డేస్కి 1 లడ్డు, పిల్లలకైతే ఎవ్రీడే ఇవ్వచ్చు. మనం ఒక 2 డేస్కి అలా ఒక లడ్డు తిన్నా కూడా చాలా మంచిది. నార్మల్గా మనం రాగి ఫ్లోర్ రెగ్యులర్గా తినాం కదా, ఇంకా అందుకోసం ఇలా లడ్డు రూపంలో అయితే ఇలా స్వీట్స్ తినాలని ఏమైనా క్రేవింగ్స్ ఉన్నా కూడా మనకి ఇలా లడ్డు హెల్తీగా తింటే మనకి కొంచెం మంచిది కదా, ఇంకా అందుకోసం చేశాను. చాలా బాగున్నాయి, అసలు కోకోనట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మెయిన్ లేడీస్కి చాలా మంచిది కదా రాగి ఫ్లోరు, మనం పిల్లలకి కూడా ఇవ్వచ్చు. నార్మల్ లడ్స్ అంటే కూడా ఇవి ఇంకా టేస్ట్ బాగున్నాయి. నేను అవి చేశాను ఇవి చేశాను, సో చూడాలి ఏవి ఫస్ట్ అయిపోతాయో. ఇంకెలాగో పిల్లలకి నెక్స్ట్ వీక్ అంతా హాలిడేస్, సో వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి కదా అని ఇంకా చేసేసాను. ఇంకా అవి లడ్లు కూడా చేసేసిన తర్వాత సరే చాలా రోజుల నుంచి ఇలా బొరుగులు ఉన్నాయి మరమరాలు, ఇంకా వాటితోటి లడ్డు చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇంకా సరేలే పనిలో పని అయిపోతుందని ఇంకా అప్పుడే చేసేస్తున్నాను. నేను జస్ట్ 3 cups బొరుగులు తీసుకొని ఒక 2 minutes లో ఫ్లేమ్లో నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. మనకి లో ఫ్లేమ్లో సరిపోతుంది, ఎక్కువసేపు ఏం అవసరం లేదు, జస్ట్ 2 to 3 minutes ఇంకా సరిపోతుంది. వాటిని వేరే బౌల్లోకి తీసేసుకొని నేను ఇంకా అదే ప్యాన్లో 3 cupsకి 1 cup బెల్లం తీసుకొని దాంట్లో జస్ట్ ఒక 3 tablespoons వాటర్ వేసేసుకొని ఇంకా మనకి ఈ జాగరి కొంచెం పాకం వచ్చేదాకా చూసేసుకోవాలి. మనకి కొంచెం పాకం వస్తేనే అది కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా, లేదంటే మనకి బొరుగులు కొంచెం ముద్దగా రావు, ఊడిపోయినట్టు అయిపోతాయి. ఇలాగా నేను పాకం వచ్చిందా లేదా అనేసి ఇలా వాటర్లో వేసుకొని మనకి బాల్ అవుతుంది కదా, అలా బాల్ షేప్ వచ్చే వరకు నేను చూసుకున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ బాల్ వచ్చిన తర్వాత నేను ఇంకా బొరుగులు తీసి జాగరిలో వేసేసుకొని కొంచెం వేడి మీద చేసుకోవాలి, చల్లగా అయిపోయాయంటే రావు మళ్ళీ. కొంచెం మనము చేతికి గీ రాసుకొని గీ డిప్ చేసేసుకుంటూ ఇంకా ఇలా లడ్లు చేసేసుకున్నామంటే ఇక సరిపోతుంది. అసలు చాలా బాగున్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. ఇంకా నేను ఇంకా అలాగే చేసేసాను. కొంచెము అదే మీరు కొంచెం చల్లగా అయిపోయింది అనుకోండి లాస్ట్కి వచ్చేటప్పటికి సరిగా రావు కదా, అప్పుడు మళ్ళీ మీరు గ్యాస్ ఆన్ చేసేసుకొని లోలో పెట్టేసుకొని జస్ట్ ఒక 2 minutes అలా పెట్టుకున్నామంటే మనకి ఆ జాగరి పాకం మళ్ళీ లూజ్ అయిపోయి మనకి లడ్లు చేసుకోవడానికి వచ్చేస్తుంది. మనకేమి ఇది అంత పెద్ద క్యాలరీస్ కూడా కాదు కదా, ఇంకా అందుకోసము పిల్లలు ఇంట్లోనే ఉంటారు మాకు నెక్స్ట్ వీక్ అంతా హాలిడేస్, ఇంకా జంక్ ఫుడ్ తినే బదులు ఇవే తింటారని చెప్పేసి ఇంకా లడ్లన్నీ చేసేసాను. ఇప్పుడు నేను లడ్లు అవి చేసేసాను కదా, ఇంకా అందుకోసం జాగరి అయిపోయింది. ఇంకా జాగరిని ఇంకా జార్లోకి కొంచెం తీసుకొని ఫిల్ చేసుకుంటాం అనేసి ఇదంతా తీస్తున్నాను. పెద్ద హెడేక్ అసలు తీయడం. లాస్ట్ టైం ఇది చేస్తూ చెయ్యి కట్ చేసుకున్నాను. చాలా గట్టిగా ఉంది ఇది తీయడానికి. ఇంక ఈ జాగరి తీయడం అంటే నాకు అసలు ఒక పెద్ద టాస్క్. అసలు అది ఎందుకో సరిగా రావడం లేదు. మేబీ ఇది ఏం బెల్లమో తెలియదు కానీ నార్మల్గా కొంచెం బ్రౌన్ కలర్లో అలా ఉంటుంది కదా, దాని అంత టేస్ట్ లేదు. ఇది కొంచెం స్టిక్కీగా కూడా ఉంది బెల్లము. ఇవి ట్రై చేయండి, మనకి లో క్యాలరీస్ కదా, చాలా బాగుంటాయి తినడానికి కూడా. మనం చిన్నప్పుడు బాగా ఎక్కువ తినేవాళ్ళం కదా, ఇప్పుడు కొనుక్కోవడం కంటే ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా 3 cups బొరుగులతోటి 1 cup జాగరితోటి ఇన్ని వచ్చేసాయి.
ఇంకా ఇది ఎలాగో రాగి లడ్డు మీకు చాలా మంచిది, కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది కదా రాగి ఫ్లోర్లో, అందుకోసం ఇవి చేశాను. ఈ వీక్ పిల్లలకి స్నాక్స్కి ఇవి వచ్చేస్తాయి, సరిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగున్నాయి. అవి సౌండ్ కూడా చూసారు కదా, చాలా క్రిస్పీగా వచ్చింది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది లోపు, ఇంకా ఒకటేసారి సరేలే టీ పెట్టేసేసి నేను ఇంకా వాక్కి వెళ్దాము అనేసి ఇంకా టీ పెడుతున్నాను. ఇంకా మళ్ళీ కుకింగ్ కూడా చేయాలి. మార్నింగ్ ఏమో లెఫ్ట్ ఓవర్స్ ఉంటే ఇంకా అవి తినేసాము సాంబారు, ఇంక ఈవినింగ్ చేద్దాము అని అనేసి ఇంక ఇక్కడ టీ పెట్టేస్తున్నాను. మాకైతే మ్యాండేటరీగా మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఈవినింగ్ అరౌండ్ 4:30కి 5కి అలా అయితే టీ తాగాలి. ఇంకా నేను జింజర్ వేసే టీ పెట్టేస్తాను. ఇంకెప్పుడైనా హెడేక్గా ఉంది అంటే అందులోకి ఒక చిన్న సినమన్ స్టిక్ కూడా వేసేస్తాను. సినమన్ వేసామంటే మనకి కొంచెం బాగా హెడేక్ ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది, బాగా రిలీఫ్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మనము జింజర్ కూడా వేస్తాను నేను. జింజర్తో పాటే మనకి ఆ సినమన్ జస్ట్ పౌడర్ అయినా చేసి వేసుకోవచ్చు. నా దగ్గర ఇంకా పౌడర్ ఎందుకులే అనేసి నేను ఇంకా అలా స్టిక్ వేసేస్తాను. చాలా బాగుంటుంది. మరీ పెద్దదే వేయకండి, కొంచెం చిన్న స్టిక్ వేయండి సరిపోతుంది. ఇంకా టీ పెట్టేసేసి నేను ఇంకా ఆల్టర్గా ఒకటేసారి ఇంకా పక్కనే ఉంటాను కదా టీ ఉన్నప్పుడు అనేసి ఇంక ఇక్కడ వంకాయలు ఉన్నాయి, ఇంకా బ్రింజాలతోటి ఫ్రై చేద్దాంలే అనేసి. ఫ్రై అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది కదా, ఇంకా అందుకోసం అనేసి నేను ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ కట్ చేసి పెట్టేసేసుకున్నాను టీ పెట్టిన వెంటనే. ఇంకా ఇది వంకాయ ఫ్రై కూడా చేసేసాను, చాలా బాగుంటుంది. ఇంకా మ్యాంగో ఉంటే వంకాయ మనకి టమోటా అండ్ మ్యాంగో వేసేసి ఇగురు అంటారు, అది కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ టైం చేశాను నేను. ఇంకా కాకపోతే ఇప్పుడు ఇంకా మళ్ళీ మ్యాంగో లేదు, ఇండియన్ స్టోర్కి వెళ్ళలేదు. ఇంకా సరేలే టమోటా వేస్తే మ్యాంగో కావాలి అనేసి నార్మల్గా ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా నేను ఇక్కడ డిన్నర్ కోసము ఓట్స్ చియా సీడ్స్ ఉన్నాయి కదా, అవి చియా సీడ్స్ పుడ్డింగ్ చేసుకుంటున్నాను. అందులోకి జస్ట్ కర్డ్ వేసుకొని అది మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. వేసేసుకొని అందులోకి నేను గ్రేట్ చేసి పెట్టేసుకున్న క్యారెట్, కుకుంబరు, చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇందులోకి నేను చాలా కొంచెం ఆయిల్ తోటి ఇక్కడ పోపు వేసుకున్నాను. స్పైసీ కొంచెం ఎండుమిర్చి వేసి స్పైస్ కోసం. ఇలా మిక్స్ చేసేసుకున్నామంటే మనకి ఇంకా డిన్నర్ ఆర్ లంచ్ మనం దేనికైనా తినేయచ్చు, చాలా బాగుంటుంది ఇది. ఇంకా గ్యాస్ మీద అక్కడ వంకాయది నేను ఫ్రై కూడా పెట్టాను కదా, ఇంకా అది కూడా మీకు కలిపెట్టేస్తున్నాను, లేదంటే మనకి మళ్ళీ మాడిపోతుంది కదా. ఇంకా మాకు ఇక్కడ ఆల్మోస్ట్ పర్పుల్ వంకాయలే దొరుకుతాయి. మన సైడ్లో ఇండియాలో లాగా గ్రీన్ వంకాయలు అస్సలు దొరకవు. నాకు నార్మల్గానే వంకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా ఈ పర్పుల్ అయితే గుత్తి వంకాయ ఒక్కటే చేస్తాను నేను. చాలా బాగుంది కదా, ఈజీగా చేసేసుకోవచ్చు. చియా సీడ్స్ కానీ మనము ఒక 1 అవర్ అలా సోక్ చేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది, ఇది చేసేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది. చాలా బాగుంది. ఏమి ట్రై చేయి, కొరుకు, బయట చేయి, బయట. బాగున్నాయి కదా.
ఆమె ఇక్కడ ఫస్ట్ టైం తింటుంది వాటిని. నాకేమో అక్కడ నచ్చలేదు అని చెప్పింది. ఇంకా కాసేపు అయిపోయిన తర్వాత చక్కగా తీసుకొని తినేసారు. ఇంక ఇక్కడ వంకాయ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా, ఇంకా అందులోకి కొబ్బరి కారం వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నామంటే ఇంకా డిన్నర్కి రెడీ అయిపోతుంది. నా దగ్గర ఇంకా రసం కూడా ఉన్నాయి ఇంట్లో. ఇంకా రసము, ఈ ఫ్రై, కర్డ్ ఉంది కదా, ఇవి సరిపోతాయి. ఇంకా ఈ రోజుకి ఈ వీడియో ఇంతటితోటి నేను ముగిస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.